professionals, we are facing the same problem. That's what we are discussing with our advocate fraternity also. It's a long time we are demanding the Advocate Protection Act as because you don't have any security when you are doing the night duties and when leaving your family and you are coming out and for the sake of serving the people and society, when you are sacrificing you are doing services, there is no protection at all in your hospitals and your workplace, and there is no workplace protection act also not properly implemented. That problem we are facing and we all know that very well, but there is no proper voice to demand for those things from the any of our communities is the main problem, because it is a high time now to unitedly we also talk with our advocate fraternity and first time we have to be united because we are facing the same problem. Neeru memo jalam 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 neeru nema jalam 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 maram 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 ప్రయోజనంగా ఉండే ఆ యాక్ట్ పాస్ చేయించి మనం అందరూ కూడా యునైటెడ్గా ఉంటే లాభం. ఎందుకంటే ఈ సొసైటీలో హైలీ క్వాలిఫైడ్ మీరు ఎంతో లోకల్ ప్రొఫెషన్లో ఉన్నారు. మీరు మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా ఎవరైనా సరే తెల్లకోట చూస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నల్లకోట చూస్తే రెస్పెక్ట్ ఇస్తారు, తెల్లకోట మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మీరు ప్రాణాలు కాపాడతారు. మీరు కేవలం ప్రజల కోసం ప్రాణాలతో ప్రజల ప్రాణాల కోసం మీరు తిండి కూడా టైంకి ఆపరేట్ చేసినప్పుడు గంటల తరబడి మీరు తినకుండా మీ సర్జన్స్ కానీ అలా గంటల తరబడి ఉంది. ఎంతో తొందరగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు గుండంతా రక్షించిపోయిపోయి సొంతం కూడా కరోనా టైంలో దగ్గరికి రానప్పుడు కొడుకులు కూతురు కూడా దగ్గర రానప్పుడు మీరు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కలిగి ఈరోజు భారతదేశంలో ఇంత జనాభా పెరిగిందంటే దానికి కారణం ఏ ప్రభుత్వం కేవలం డాక్టర్లే. ఎందుకంటే అంత అంత ఒక ప్రాక్టికల్ ప్రొఫెషన్లో ఉన్న మీకు ఈరోజు ఆ జరిగిన సంఘటన అమ్మాయిని రేపు చేసిన పద్ధతి అమ్మాయి ఎంత దారుణంగా వాడు కూడా విడగొట్టేసింది. ఎంత హీనమైన స్థితిలో మానవత్వం లేకుండా మృగాల్లో వాడు యాక్ట్ చేస్తే ఎప్పటికి కూడా వాడి మీద ఆ యాక్షన్ తీసుకోకపోగా అతనికి సపోర్ట్గా ఎన్నో కొన్ని హాస్పిటల్కి అన్నాయి. మానవత్వానికి సిగ్గుచేటు. ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన ఆర్గనైజేషన్లు ఉన్నాయో ఏ పొలిటికల్ పార్టీలు ఉన్నాయో అటువంటి పార్టీని అటువంటి ఆర్గనైజేషన్లు బ్యాన్ చేసి ప్రజలందరూ కూడా అసలు బహిష్కరించాల్సిన అవసరం. ఎందుకంటే మానవత్వం అంటే అటువంటి మృగాల్ని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదు. అందుకోసం కూడా మా కోర్టులో కూడా మా న్యాయస్థానాల్లో కూడా మా అడ్వకేట్ సంఘించడం కూడా దీని గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు నాకు అవకాశం ఎందుకు వచ్చినట్టే నేను కూడా మనతో మాట్లాడి పాయింట్ పెట్టుకొని ఈ స్టేట్మెంట్ ఉన్నాయో ఆ డిమాండ్ పూర్తి చేసేవారు నేను కూడా